అందరికీ నమస్కారం. గల్ఫ్‌కి డ్రైవింగ్‌కి వస్తున్నారా? డ్రైవింగ్ ఒకటే కాదు, డ్రైవింగ్‌కి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా పనులైతే నేర్చుకోవాలి. అసలు ఏం పనులు నేర్చుకోవాలి, మనకి ఏమేం పనులు రావాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. మొదటిగా అయితే మనకి డ్రైవింగ్ బాగా రావాలి. డ్రైవింగ్ బాగా వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 2 నెలలు అయితే బండి ఇవ్వరు. ఇంట్లో పని అవి చేయించుకుంటూ ఉంటారు అనమాట. ఏదైనా అసలు వీడు చేయగలడా చేయలేడా అని. ఒకవేళ సామాను పట్టుకెళ్ళడం, లోపల పెట్టడం, రేషన్ వస్తాయి. ఆ రేషన్ నేలే తీసుకొస్తారు. అవి తీసుకొచ్చినవి పట్టుకెళ్ళి లోపల పెట్టాలి. అదే స్టేర్లు అనుకో, డబుల్ స్టేర్ అని, త్రిబుల్ స్టేర్ అని తప్పదు పట్టుకెళ్ళాలి, మొయ్యాలి. ఒక్కోసారి మనకి హెల్ప్ చేస్తారు, అదే ఇంట్లో పని చేసే వాళ్ళు ఉంటారు, హెల్ప్ చేస్తారు. లేదా మనమే మోసుకెళ్ళాలి అనమాట. తర్వాత అలా ఎక్కడికి వెళ్దామన్నా మనం రెడీగా అయితే ఉండాలి. ఎక్కడికి మనకు మెసేజ్లు పెడతారు అనమాట, మనం ఎక్కడికి వెళ్ళాలనేది ప్రతిదీ రెడీగా ఉండాలి. హౌస్ డ్రైవర్ అంటే కొన్నిసార్లు చిన్న చిన్న పనులు, ఇంట్లో పనులు కూడా చేయాల్సి ఉంటుంది. అంటే ముఖ్యంగా లేట్ నైట్లు సామాన్లు ఏమి ఉండవు, ఐస్ క్రీమ్లు కానీ అట్లా కానీ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఏమన్నా కూరగాయలు ఏమన్నా తేవాలంటే తేవాలి. ఎక్కడికన్నా తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాలి. ఏమైనా సామానం వస్తే మనమే లోపల పెట్టాలి. గ్యాస్ తేవాలి. ఏమన్నా మనం మ్యాక్సిమం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇంటికాడ ఏం పని అయితే చేసామో ఆ పని అయితే దయచేసి చెప్పకండి. చెప్తే మనలో వాడతారు. ఇక్కడ కరెంటు పని కానీ, ప్లంబింగ్ కానీ, ఏ పని అయినా వచ్చని మాత్రం చెప్పకండి. చెప్తే మనకే ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ జమ్యాలకు పంపించినప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు, కూరగాయలు, పాలు, చాక్లెట్లు ఇవన్నీ తెమ్మంటారు. అన్నిటిని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు అరబీలో చెప్తారు. ఇప్పుడు ఇక్కడ అయితే చాలామంది కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కాబట్టి మనకు పెద్ద ఇబ్బంది లేదు. కాకపోతే అన్నిటిని గుర్తుపెట్టుకోవాలి. ఒక్క ఉల్లిపాయ మర్చిపోయినా సరే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక పంపుతారు. అందుకని ప్రతిదీ గుర్తుపెట్టుకోండి. అందుకే గల్ఫ్కి వచ్చే ముందు డ్రైవింగ్ ఒకటే చేస్తాను, మిగతా పనులు నేను చేయనని అనుకోకండి. అన్ని పనులు ఉంటాయి. ఇంకా ఏంటంటే మనకి మేడం కానీ సార్ కానీ టైమింగ్ ఇస్తారు. అంటే పొద్దున్నే 7ంటికి స్టార్ట్ చేయ కార్ అంటే మనం మ్యాక్సిమం 6ంటికల్లా రెడీ అయిపోయి ఉండాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు వచ్చే 10 నిమిషాల ముందు మనం కార్ రెడీ చేసుకొని, ఏసీ ఆన్ చేసుకొని మనం రెడీగా ఉండాలి. టైమింగ్ అనేది పాటించాలి. ఇక్కడ ముఖ్యంగా మనకి ఓర్పు అనేది ఉండాలి. కొన్నిసార్లు ట్రాఫిక్లో ఇబ్బంది పడవచ్చు, మన ప్లాన్లు మారచ్చు. అంటే వెళ్ళే ఏరియా మారచ్చు, కొద్దిగా పార్కింగ్లో వెయిటింగ్ ఉండొచ్చు. వాటికి మనం కోప్పడకుండా ప్రశాంతంగా అయితే ఉండాలి. ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మన మీద వీళ్ళకి కొద్దిగా నమ్మకం అయితే కలుగుతుంది. మనం ఇవన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఓర్పు, తర్వాత మన జ్ఞానం, మనం అన్నిటిని గుర్తుపెట్టుకోవాలి. భాష ఇక్కడ మ్యాక్సిమం కూడా భాష అందరూ చాలామంది ఇప్పుడు మా వాళ్ళు కూడా, అంటే మా ఇంట్లో కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు. దానివల్ల నాకు అరబీకి పెద్ద ప్రాబ్లం లేదు, ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. ఫైనల్గా హౌస్ డ్రైవర్గా రావాలనుకునే వాళ్ళు ముఖ్యంగా వీటిని గుర్తుపెట్టుకోండి. డ్రైవింగ్ వచ్చిందంటే పని వచ్చినట్టే కాదు, బాధ్యత, ఓర్పు, టైంకి పని చేయడం, ఈ చిన్న చిన్న పనులు నేర్చుకోవడం చాలా ముఖ్యం. గల్ఫ్లో డ్రైవర్లుగా పనిచేస్తున్న వాళ్ళకి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మళ్ళీ మరెన్నో గల్ఫ్ రియల్ లైఫ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.